అండి వెల్కమ్ టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ అండ్ అప్లికేషన్స్ అండి. ఇది మనకి ఇప్పుడు జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సెట్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది డిగ్రీ లెవెల్ సబ్జెక్ట్ కాబట్టి సెట్ నెట్ రాసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో లిజన్ కేర్ఫుల్లీ. మనకి ఇప్పుడు జూనియర్ లెక్చరర్కి సంబంధించి కూడా అప్ టు పీజీ లెవెల్ అని ఇచ్చాడు కాబట్టి ఈ టాపిక్ తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లిజన్ కేర్ఫుల్లీ. నేను ఎక్కడ కూడా మీ టైం అనేది అస్సలు వేస్ట్ చేయను. సో ఒక లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లిజన్ కేర్ఫుల్లీ. స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ అండ్ అప్లికేషన్స్ అండి. సో ఇందులో ఏం చేస్తారంటే అనాలిసిస్, స్పెక్ట్రల్ డాటా ద్వారా ఇచ్చినటువంటి కెమికల్లో ఏం యాటమ్స్ ఉన్నాయి, ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి అనలైజ్ చేస్తారనమాట. ఓకేనా? సో చూడండి సింపుల్గా. ఇంట్రొడక్షన్. Spectroscopy is one of the most powerful tool available for the study of atomic and molecular structure and is used in the analysis of most of the శాంపిల్స్. ఇచ్చిన శాంపిల్లోని ఆటమ్స్ మరియు మాలిక్యూల్స్ యొక్క స్ట్రక్చర్ని విశ్లేషించడానికి ఉపయోగిస్తారు వీటిని స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ని. నెక్స్ట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ. మరి ఏ ప్రిన్సిపల్ ఆధారంగా ఈ స్పెక్ట్రోస్కోపీ వర్క్ చేస్తుంది అంటే స్పెక్ట్రోస్కోపీ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ interaction of electromagnetic radiation with the matter. During the interaction of energy is absorbed or emitted by matter. The measurement of this radiation frequency absorbed or emitted are made by using spectroscopy. ఓకే, సో సింపుల్గా మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఒక శాంపిల్ తీసుకుందాం అనుకున్నాం. ఆ కెమికల్ ఏంటో మనకు తెలియదు. దీనిపైకి లైట్ పంపించినప్పుడు ఈ మ్యాటర్ అనేది కొంత ఎనర్జీని అబ్జార్బ్ చేయడం కానీ ఎమిట్ చేయడం కానీ జరుగుతుంది. ఆ అబ్జార్బ్ చేసినప్పుడు కానీ ఎమిట్ చేసినప్పుడు కానీ ఉండేటువంటి ఎనర్జీ ఉంది కదా. సో ఎనర్జీ నథింగ్ బట్ E=hν కదా. సో ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఆధారంగా ఈ శాంపిల్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకేనా? సో this is about principle of spectroscopy. Okay, next, types of spectroscopy. The study of spectroscopy can be carried out under the following headings. Okay, one is atomic spectroscopy, second one is molecular spectroscopy. Atomic spectroscopy, it deals with the interaction of the electromagnetic radiation with atoms, during which the atoms absorb radiation and get excited from the ground state and electronic energy level to another. Simple ga ఆటమిక్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఇందులో ఏం ఇన్వాల్వ్ అవుతాయి అంటే యాటమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఫస్ట్ ఈ యాటమ్స్ అనేవి గ్రౌండ్ స్టేట్లో ఉంటాయి. ఈ గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి యాటమ్స్ కొంత ఎనర్జీని అబ్జార్బ్ చేసి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. సో ఎంత ఎనర్జీని అబ్జార్బ్ చేస్తున్నాయో అంటే ఎంత ఫ్రీక్వెన్సీ వాల్యూ ఉందో దాన్ని బట్టి యాటమ్ని అనలైజ్ చేస్తారు. Next, second one, molecular spectroscopy. It deals with the interaction of electromagnetic radiation with molecules. This results in transition between rotational and vibrational and electromagnetic energy levels. ఇక్కడ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించి ఏమి ఇచ్చారంటే it deals with the interaction of electromagnetic radiation of the molecules. This results transition between వాటి మధ్యన ట్రాన్సిషన్ రొటేషనల్గా ఉండవచ్చును లేదా వైబ్రేషనల్గా ఉండవచ్చును. ఓకేనా? అండ్ ఎక్కడ ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్లో. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీ. సింపుల్గా మనం ఇక్కడ ఆటమ్ అబ్జర్వ్ చేసాము, ఇక్కడ మాలిక్యూల్ని అబ్జర్వ్ చేస్తాం అంతే. సో ఈ మాలిక్యూల్ పర్పస్ మాత్రం మనకి 4 వర్డ్స్ ఎక్స్ట్రా వచ్చాయి: ట్రాన్సిషన్, రొటేషనల్, వైబ్రేషనల్, ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్. ఈ ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ అంటే గ్రౌండ్ స్టేటా, ఎగ్జైటెడ్ స్టేటా,
ఓకేనా. రొటేషనల్ భ్రమణం, వైబ్రేషనల్ వైబ్రేట్ అవ్వడం, ట్రాన్సిషన్ పరివర్తనం. ఓకే, ఈ 4 ప్రక్రియలు ఉంటాయి మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీవి. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ మాలిక్యులర్ స్పెక్ట్రా అండ్ అటామిక్ స్పెక్ట్రా. అటామిక్ స్పెక్ట్రా మాలిక్యులర్ స్పెక్ట్రాకి సంబంధించిన భేదాలు ఏమిటో చూద్దాం. ఇట్ అక్కర్స్ ఫ్రమ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ ఆటమ్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, దట్ ఈస్ atomic spectra. Molecular spectra, it occurs from the interaction of molecules and electromagnetic radiation. ఇక్కడనేమో ఆటమ్స్కి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి ఇంటరాక్షన్ ఉంటుంది, ఇక్కడనేమో మాలిక్యూల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇంటరాక్షన్ ఉంటుంది. అటామిక్ స్పెక్ట్రా ఈజ్ లైన్ స్పెక్ట్రా. ఓకే, మాలిక్యులర్ స్పెక్ట్రా ఈజ్ అ కాంప్లికేటెడ్ స్పెక్ట్రా. ఓకేనా. సో ఇవి సింగిల్ లైన్ స్పెక్ట్రా లాగా ఏర్పడతాయి, ఇవేమో కాంప్లికేటెడ్గా ఏర్పడతాయి, ఇవి మాలిక్యూల్వి కాంప్లికేటెడ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, atomic spectra is due to electronic transition and element. ఓకే, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ద్వారా ఏర్పడేది అటామిక్ స్పెక్ట్రా. మరి మాలిక్యులర్ స్పెక్ట్రాలో మాత్రం మనకి 4 కండిషన్ ఉన్నాయి. వైబ్రేషనల్ కండిషన్ ఉంది, రొటేషనల్ ఉంది, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఉంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అటామిక్ స్పెక్ట్రా, మాలిక్యులర్ స్పెక్ట్రా డిఫరెన్సెస్. ఓకే, నెక్స్ట్ సెలెక్షన్ రూల్. ఓకే, సో సెలెక్షన్ రూల్ అంటే ఏంటంటే సెలెక్షన్ రూల్స్ ఫర్ ద ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఇక్కడ ఆల్ పాసిబుల్ ట్రాన్సిషన్స్ ఆర్ నాట్ అలౌడ్. దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ విత్ డిటర్మైన్ విచ్ ఆర్ అలౌడ్ ట్రాన్సిషన్స్ అండ్ ఫర్బిడెన్ ట్రాన్సిషన్. ద ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్సిషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రాబిలిటీ ఆఫ్ అ ట్రాన్సిషన్. ఇక్కడ సింపుల్గా పరివర్తనం అయ్యేటువంటి తీవ్రత అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్సిషన్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందట, ప్రాబబిలిటీ ఆఫ్ ద ట్రాన్సిషన్స్కి. అవి ఎంతవరకు ట్రాన్సిషన్ అవుతున్నాయి, పరివర్తన చెందుతున్నాయి, వాటి యొక్క సంభావ్యతకి అనులోమానుపాతంలో ఉంటుందట. తీవ్రతకి సంభావ్యత అనులోమానుపాతంలో ఉంది. ఈ రెండిట్లలో కూడా ఉంది ఏంది, ట్రాన్సిషన్. ఓకేనా. పరివర్తన యొక్క తీవ్రత అనేది పరివర్తన యొక్క సంభావ్యతకు అనులోమానుపాతంలో ఉంది. నెక్స్ట్ సెలెక్షన్ రూల్స్. ట్రాన్సిషన్ ఇన్వాల్వింగ్ చేంజ్ ఇన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ నాట్ అలౌడ్. దేర్ ఫోర్ సింగ్లెట్ ట్రిప్లెట్ ట్రాన్సిషన్ ఈజ్ అ ఫర్బిడెన్. స్పిన్ సెలెక్షన్ రూల్లో ట్రాన్సిషన్ ఇన్వాల్వింగ్ చేంజ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ నాట్ అలౌడ్ అంట. ఓకేనా. సో ఈ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎస్ అనేది నాట్ అలౌడ్. అందుకే ఏమేమి ఏర్పడుతున్నాయి, సింగ్లెట్ టు ట్రిప్లెట్ ట్రాన్సిషన్స్ ఏర్పడుతున్నాయి. సింగిల్ లైన్ ఉండేది సింగ్లెట్, 3 లైన్స్ ఉండేది ట్రిప్లెట్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ట్రిప్లెట్ ఇలా ఉంటుంది, సింగ్లెట్ అంటే ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ సిమెట్రీ సెలెక్షన్ రూల్స్. ఈ సిమెట్రీ సెలెక్షన్ రూల్ ఏంటంటే the transition among orbitals of different symmetries are not allowed. Therefore n pi star is not allowed. ఈ ట్రాన్సిషన్స్ వల్ల ఎట్లా ఉంటుందట అంటే ఇది డిఫరెంట్ సిమెట్రీస్ని అలౌ చేయదు కాబట్టి జస్ట్ సింగిల్ ఎలక్ట్రాన్స్కి పై బాండెడ్ ఎలక్ట్రాన్స్కి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్కి మధ్యన జరుగుతుంది కదా, అదే n pi star is నాట్ అలౌడ్ అని అంటుంది. నెక్స్ట్ selection rules for the IR spectroscopy. The most fundamental requirement for IR activity is that vibration must cause a change in the dipole moment of the molecule. ఓకేనా. సో ఈ ఐఆర్ యాక్టివిటీకి కంపల్సరీగా ఏం ఏంటి రీజన్ అంటే వైబ్రేషన్. ఇక్కడ ఏమవుతుంది, చేంజ్ ఇన్ డైపోల్ మూమెంట్, మాలిక్యూల్ యొక్క డైపోల్ మూమెంట్ అనేది చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, కార్బన్ మోనాక్సైడ్ CO తీసాడు. అందులో డైపోల్ మూమెంట్ చూస్తే H పార్షల్లీ పాజిటివ్, Cl మైనస్ నథింగ్ బట్ పార్షల్లీ నెగిటివ్. అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ చూసినట్లయితే కార్బన్ పాజిటివ్, ఆక్సిజన్ మైనస్ చార్జ్. ఓకే. సో ఇక్కడ పోలార్ మాలిక్యూల్స్ ఐఆర్ యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ హైడ్రోజన్ నైట్రోజన్ పర్పస్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ ఐఆర్ ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే ఎక్సెప్షన్స్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నాన్ పోలార్ బట్ ఐఆర్ యాక్టివ్ ఇల్లుస్ట్రేషన్. Okay, in asymmetric stretching of carbon dioxide there is a change on dipole moment and is IR active. Similarly both asymmetric bending modes of carbon dioxide are active. చూడండి మీరు ఇక్కడ
కార్బన్ డైఆక్సైడ్ చూసినట్లయితే సిమెట్రిక్ స్ట్రెచ్చింగ్ ఉంది, అందుకే ఇక్కడ ఏంటిది ఐఆర్ ఇన్యాక్టివ్ అన్నాడు. ఓకేనా. ఇక్కడ చూడండి, వన్ ఈజ్ ఫార్వర్డ్ డైరెక్షన్, వన్ ఈజ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇక్కడ చూడండి అసిమెట్రిక్ స్ట్రెచ్చింగ్, అందుకే ఇక్కడ ఏంటిది ఐఆర్ యాక్టివ్ అన్నాడు. ఓకేనా. ఇక్కడ కూడా అసిమెట్రిక్ స్ట్రెచ్చింగ్స్ ఉన్నాయి, అసిమెట్రిక్ బెండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఐఆర్ యాక్టివ్ అయింది. ఓకే. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ యూవీ విజిబుల్ ప్రెడిక్టింగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్. ఎలక్ట్రానిక్ ఆర్ యూవీ స్పెక్ట్రోస్కోపీ is not useful for the detection of individual functional groups, but it is used in predicting the relationship between the different groups. ఓకేనా. ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీని యూటిలైజ్ చేసి, అంటే ఈ యూవీ విజిబుల్ లైట్ని యూటిలైజ్ చేసి ఈ ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటివి, డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి, వాటికి ఎట్లాంటి రిలేషన్షిప్ ఉందనేది గుర్తిస్తారనమాట. ఒకసారి చూడండి, ఎలక్ట్రానిక్ ఆర్ యూవీ స్పెక్ట్రోస్కోపీ is not useful in the detection of individual functional groups, but it is used predicting the relationship different functional group. ఇక్కడ ఇండివిజువల్గా ఏ దానికదే ఫంక్షనల్ గ్రూప్ గుర్తించదు, కానీ ఆ వచ్చినటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ మధ్య ఎట్లాంటి రిలేషన్షిప్ ఉందనేది మాత్రం చెప్తుందంట. ఎవరు? ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఓకేనా. ఇందులో యూజ్ చేసే లైట్ రేస్ ఏంటిది? యూవీ విజిబుల్. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ వన్, బిట్వీన్ టూ ఆర్ మోర్ కార్బన్ మల్టిపుల్ బాండ్, నథింగ్ బట్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్స్. బిట్వీన్ కార్బన్ అండ్ కార్బన్ ఆక్సిజన్ డబుల్ బాండ్స్, నథింగ్ బట్ సి డబుల్ బాండ్ ఓ టైప్. ఓకే. నెక్స్ట్, between carbon double bonds and aromatic benzene ring. Thus the structure of several vitamins, steric hindrance of the molecule can be determined using UV spectroscopy. ఓకేనా. సో ఇచ్చినటువంటి కార్బన్ డబుల్ బాండ్స్ మరియు అరోమాటిక్ బెంజిన్ రింగ్కి రిలేషన్ కూడా చెప్తుంది. కార్బన్ డబుల్ బాండ్, కార్బన్ ఆక్సిజన్ డబుల్ బాండ్ రిలేషను, మరియు టూ ఆర్ మోర్ కార్బన్ మల్టిపుల్ బాండ్స్ రిలేషన్ కూడా చెప్తుంది. ఏంటిది? ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. అండ్ ఆల్సో సెవరల్ వైటమిన్స్ స్ట్రక్చర్ ఆల్సో ఐడెంటిఫైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఓకేనా. స్టీరిక్ హిండరెన్స్ ఆఫ్ ద మాలిక్యూల్ ఆల్సో ఐడెంటిఫైడ్. నెక్స్ట్, సెకండ్ అప్లికేషన్ ఫర్ ద ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ అండి, క్వాలిటేటివ్ నాట్ క్వాంటిటీ, క్వాలిటీ. ఓకే. సో గుణాత్మకమైనటువంటి విశ్లేషణ. ఓకేనా. క్వాంటిటీ అంటేనేమో పరిమాణం, క్వాలిటీ అంటేనేమో గుణం, అది ఎంతవరకు స్వచ్ఛతగా ఉంది అనే దాన్ని బట్టి. యూవీ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ యూజ్డ్ ఫర్ ద క్యారెక్టరైజింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అరోమాటిక్ కాంపౌండ్స్, కాంజుగేటెడ్ ఒలిఫెంట్స్ by comparing the UV absorption spectrum of the sample with the same of known compounds available in reference books. ఓకేనా. సింపుల్గా ఏంటి, అరోమాటిక్ కాంపౌండ్స్, కాంజుగేటెడ్ ఒలిఫెంట్స్ యొక్క క్వాలిటీని అనలైజ్ చేస్తారు. ఏం యూజ్ చేసి? యూవీ లైట్ని యూజ్ చేసి. ఓకేనా. నెక్స్ట్, డిటెక్షన్ ఆఫ్ ఇంప్యూరిటీస్. ఓకేనా. ఇంప్యూరిటీస్ని కనుగొంటారు, ఏం మలినాలు ఉన్నాయి అనేది గుర్తిస్తారు. యూవీ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ ద డిటెక్టింగ్ ఇంప్యూరిటీస్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ బికాజ్ ద బ్యాండ్స్ డ్యూ టు ఇంప్యూరిటీస్ ఆర్ వెరీ ఇంటెన్స్. ఓకేనా. సో వీటి మధ్యన బ్యాండ్స్ ఏర్పడతాయి కదా ఇట్లా, సో అవి చాలా ఇంటెన్సివ్గా ఉంటేనేమో ఒక రకంగా, బ్రాడ్లీగా ఉంటే వేరే రకంగా అని గుర్తిస్తాం అనమాట. ఇక్కడ బ్యాండ్స్ డ్యూ టు ఇంప్యూరిటీస్ ఆర్ వెరీ ఇంటెన్సివ్. ఈ ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల ఇంటెన్సివ్ బ్యాండ్స్ ఏర్పడతాయంట, తీవ్రతంగా ఎక్కువ ఉన్నాయి. ఓకే. సాచురేటెడ్ కాంపౌండ్స్ హ్యావ్ లిటిల్ అబ్జార్ప్షన్ బ్యాండ్, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ హ్యావ్ స్ట్రాంగ్ అబ్జార్ప్షన్ band. Okay, so based on these bands impurities are detected. If the very intense bands are present, that maybe impurities are present, otherwise impurities are not present or less quantity. Next, క్వాంటిటేటివ్ అనాలిసిస్. క్వాంటిటీ ఎంత పరిమాణంలో ఉంది అనే దానికి ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఉపయోగపడుతుంది. డిటర్మినేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్. యూవీ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ యూజ్డ్ ఫర్ ద క్వాంటిటేటివ్ డిటర్మినేషన్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ అబ్జార్బ్స్ యూవీ. దిస్ డిటర్మినేషన్ is based on Beer's law. First absorption of the
different solutions is known as concentration. A equals to minus log T, log equals to I naught by IT. Okay, epsilon Cx, epsilon nothing but molar epsilon molar excitation coefficient constant, C nothing but concentration of X nothing but length of the cell. ఓకేనా. సో ఈ బీట్స్లలో ఫస్ట్ ఒక గ్రాఫ్ ఫ్లోట్ చేస్తారు. ఓకేనా. సో దేనికి వర్సెస్గా అంటే అబ్జార్ప్షన్ లైట్ వర్సెస్ కాన్సన్ట్రేషన్ లైట్ చేస్తే మనకి ఇట్లా స్ట్రెయిట్ లైన్ అనేది వస్తుంది. ఇట్లా గ్రాఫ్ గీస్తే ఇట్లా స్ట్రెయిట్ లైన్ అనేది వస్తుంది. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఈ బీడ్స్ లాతో పాటు మీకు ఇంకా గ్రోతర్ స్టాపర్ లా, దాంతోపాటు సెకండ్ లా అయినటువంటి ఏం లా అండి గుర్తొచ్చిందా, స్టార్క్ ఐన్స్టీన్ లా కూడా మీకు గుర్తుండాలి. సో దాని గురించి కూడా కమెంట్ పెట్టారు ఎవరో చెప్పమని, షార్ట్కట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే ఇది వినండి. డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్. Okay, so based on the electronic spectroscopy we can determine molecular weight of the molecule. It can be converted into suitable derivative which gives absorption band. Next, dissociation constants of acids and bases. ఓకేనా. యాసిడ్స్ బేసిస్ యొక్క విఘటన స్థిరాంకం విలువను కూడా కనుగొంటారు. pKa of an acid HA can be determined by determining the ratio of HA by A spectrophotometrically from the graph floated between the absorbance versus lambda wavelength of different pH values. pKa equals to pH plus log HA concentration by H minus. Next, study of atomeric equilibrium. ఓకేనా. సెవెంత్ యూజ్ ఏంటిది, ద percentage of various keto-enol forms present in atomeric equilibrium can be determined by measuring the strength of the respective absorption bands using UV spectroscopy. For example, keto group, and what is that CH3 C double bond O, CH2 COO C2H5. okay, so ethyl acetate CH3 సింగిల్ బాండ్ OH, సింప్లీ ఇక్కడ కార్బోనైల్ గ్రూప్ అనేది ఇక్కడ OHగా మారుతుంది. అదే కదా ఇప్పుడు టాటోమరిజం అంటే కీటో గ్రూప్ కాస్త ఈనాల్గా మారితే ఏంటిది అది టాటోమరిజం. దీనికి సంబంధించిన స్టడీ కూడా చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్, స్టడీ ఆఫ్ కైనెటిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఓకేనా. రసాయన చర్యల యొక్క గతిని గతి శాస్త్రం అంటారు కదా, సో వాటి యొక్క మూమెంట్ గురించి కూడా స్టడీ చేస్తుంది. స్పెక్ట్రోస్కోపీ ఆఫ్ ఫాలోయింగ్ ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ రియాక్టెంట్ విత్ ద టైమ్ డ్యూరింగ్ ద రియాక్షన్ జరిగేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఎట్లా చేంజ్ అవుతుంది. ఓకేనా. రియాక్టెంట్ ఎట్లా ఉంటుంది, ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉంటుంది అని చదివేదే కైనెటిక్స్ కదా. సో దాని గురించి కూడా పూర్తి వివరణ తెలుసుకోవచ్చును. ఇది 8th అప్లికేషన్. 9th అప్లికేషన్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ కాల్షియం ఇన్ బ్లడ్ సీరం. అయితే ఈ మధ్యన కాలంలో మనం బాగా వింటున్నాం కాల్షియం డెఫిషియన్సీ తగ్గిపోయిందని. ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ కాల్షియం టాబ్లెట్స్ రాస్తారు. దాంతోపాటు ఏజ్ పైబడిన వాళ్ళకి బాగా హార్డ్ వర్క్ చేసి 50 years వచ్చిన వాళ్ళకి కూడా ఎముకలలో అరుగుదల ఉంటుందని అంటారు కదా. సో వాళ్ళలో ఇది వన్ ఆఫ్ ద టెస్ట్ ఏంటది, బ్లడ్ సీరం శాంపిల్ తీసుకొని అందులో కాల్షియం అమౌంట్ ఎంత ఉందనేది టెస్ట్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏంటండి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఓకే, సో కాల్షియం ప్రజెంట్ ఇన్ 1 ml ఆఫ్ ద సీరం యాజ్ ఇట్ ఆక్సలేట్ అండ్ రీడిజాల్వింగ్. ఇది ఆక్సలేట్ రూపంలో నిల్వ ఉంటుందంట. ఓకేనా. దాని ద్వారా మనం కనుక్కుంటారు. దీనికి సంబంధించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి. కాల్షియం ఇన్ ద బ్లడ్ క్యాన్ బి డిటర్మైన్డ్ బై కన్వర్టింగ్ ద కాల్షియం ప్రజెంట్ ఇన్ 1 ml ఆఫ్ ద సీరం యాజ్ ఇట్స్ ఆక్సలేట్స్ అండ్ రీడిజాల్వింగ్ ఇట్ ఇన్ H2SO4 and treating of the solution is measured at the 315 nanometers. Thus the amount of calcium in the blood serum can be calculated. ఓకేనా. 1 ml ఆఫ్ బ్లడ్ సీరంలో ఎంత కాల్షియం పర్సెంటేజ్ ఉంది అనేది ఆక్సలేట్లో కాల్షియం ఆక్సలేట్ అంటారు కదా, సో వాటి బట్టి కౌంట్ చేస్తారంట. దాన్ని ఏం చేస్తారు, ఫస్ట్ 1 ml ఆఫ్ సీరం సొల్యూషన్ని H2SO4 సొల్యూషన్తో ట్రీట్ చేస్తే
ఒక సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో ఆ సొల్యూషన్ శాంపిల్ని డిటెక్టర్లో పెడితే అది ఎంత నానోమీటర్స్ అంటే 315 నానోమీటర్స్ దగ్గర రీడింగ్ చూపిస్తుంది. దాన్ని బట్టి ఆ బ్లడ్ సీరమ్ని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. నెక్స్ట్ వైబ్రేషనల్ అండ్ రొటేషనల్ స్పెక్ట్రోస్కోపీ. దీనిలో ఉండేటువంటి మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఐఆర్ స్పెక్ట్రా, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రా ఈజ్ produced by the absorption of energy by a molecule in the infrared region. ఇది ఇన్ఫ్రారెడ్ రీజియన్లో వస్తుంది. ఇంతకుముందు ఏంటి యూవీ రీజియన్లో వచ్చింది. చూడండి ఇక్కడ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అనేది యూవీ విజిబుల్ రీజియన్లో వచ్చింది, మర్చిపోవద్దు. మరి మనకి వైబ్రేషనల్ రొటేషనల్ స్పెక్ట్రోస్కోపీ ఎక్కడ వస్తుంది? ఎస్, ఐఆర్ రీజియన్లో వస్తుంది. ఓకేనా. యూవీ విజిబుల్లో వచ్చేదేమో ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఓకేనా. నెక్స్ట్ ఐఆర్లో రీజన్లో వచ్చేదేమో వైబ్రేషనల్ రొటేషనల్ స్పెక్ట్రోస్కోపీ. ఓకే. సో here infrared region and the transitions occur between vibrational levels, so IR spectroscopy is also known as vibrational spectroscopy. Next, range of infrared radiation. The range in the electromagnetic spectrum extending from 12,500 to 50 centimeter universe. Okay, so 0.8 to 200 microns is commonly referred to as the infrared. This region is further divided into 3 subregions. అదంతా ఇన్ఫ్రారెడ్ రీజియన్ గురించి చెప్తున్నాడు. ఐఆర్ రేంజ్ ఎక్కడ నుంచి ఎంతవరకు ఉంటుంది అనేది. ఓకేనా. సో ఈ ఐఆర్ రేంజ్ చూడండి, లాంబ్డా వాల్యూ 0.8 నుంచి 20 మైక్రాన్స్ వరకు ఉంది. 0.8 to 2.5 ఉంటేనేమో నియర్ ఐఆర్ అని, 2.5 నుంచి 15 మైక్రాన్ వరకు ఉంటేనేమో ఐఆర్ అని, 15 నుంచి 20 మైక్రాన్ వరకు ఉంటేనేమో ఫార్ ఐఆర్ అని అంటారు. ఇది ఏంటిది? లాంబ్డా వాల్యూకి సంబంధించి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ న్యూ వాల్యూ చూడండి, 12,500 నుంచి 4,000 వరకు ఉంటే నియర్ ఐఆర్ రీజియన్ అని. ఇదేంటిది? ఫ్రీక్వెన్సీ పవనపుణ్యం విలువ. పైనదేమో లాంబ్డా తరంగదైర్ఘ్యం విలువ. ఓకేనా. ఒకవేళ పౌనపుణ్యం ఫ్రీక్వెన్సీ విలువ అనేది 12,500 నుంచి 4,000 వరకు ఉంటే నియర్ ఐఆర్. 4,000 నుండి 6.67 ఉంటే ఎంత? 667 ఉంటేనేమో ఐఆర్ రీజియన్. 667 నుంచి 50 సెంటీమీటర్స్ రీజియన్ కనుక ఉంటే ఫార్ ఐఆర్ అండి. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాను చూడండి. ఓకే. నెక్స్ట్ this is about range of IR. Next, source of IR, electrically heated rod of rare earth metals. రేర్ ఎర్త్ మెటల్స్ నుంచి వచ్చినటువంటి రాడ్ని హీట్ చేస్తే మనకి ఈ ఐఆర్ రేస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా. సో చూడండి మరి అవేంటో. Since atoms in a molecule are continuously vibrating, molecules also vibrations. Okay. So these are 2 kinds of fundamental vibrations in this. Stretching vibrations. During stretching, distance between 2 atoms increases, but bond angle remains unalterated. ఓకేనా. సో ఇట్లా ఉన్నటువంటి ఆటమ్స్ అనేటువంటివి, ఓకేనా, ఇలా ఉన్నటువంటి ఆటమ్స్ అనేవి అక్కడిదక్కనే వైబ్రేట్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్స్. ఓకే. ఇక్కడ బాండ్ యాంగిల్, బంధకోణం అనేది అన్ఆల్టర్డ్గా ఉంటుంది, అంటే మోస్ట్లీగా చేంజ్ కాదని అర్థం. ఓకే. మనకి ఇప్పుడు ఐఆర్ స్పెక్ట్రంలో ఫస్ట్ స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు బెండింగ్ వైబ్రేషన్ ఆర్ డిఫార్మేషన్ వైబ్రేషన్స్. డ్యూరింగ్ బెండింగ్ బాండ్ యాంగిల్ ఇంక్రీజెస్. ఇక్కడ బాండ్ యాంగిల్ మారింది చూడండి, బాండ్ యాంగిల్ పెరిగింది. అండ్ డిక్రీజెస్. స్ట్రెచ్చింగ్లోనేమో బాండ్ యాంగిల్ మార్పు లేదు, బెండింగ్లోనేమో బెండ్ అయ్యింది. అంటే బాండ్ యాంగిల్ పెరగడం కానీ తగ్గడం కానీ 2 ప్రక్రియలు ఉంటాయి. ఓకేనా. డిస్టెన్స్ రిమైన్ అన్ఆల్టర్డ్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ అనేది మాత్రం చేంజ్ కాదంట. ఓకేనా. నెక్స్ట్ వేటి మధ్యన, అణువుల మధ్యన కానీ పరమాణువుల ఆటమ్స్ మధ్యలో కానీ మాలిక్యూల్స్ మధ్య కానీ వైబ్రేషనల్ చేంజెస్ డిపెండ్ ఆన్ ద masses of the atoms and their spatial arrangement in the molecule. When IR light of the same frequency is incident on the molecule, energy is absorbed, resulting in increase of amplitude of vibration. When the molecule returns from the same excited to the original ground state, the absorbed energy is released as heat. ఏం లేదు, ఈ శాంపిల్
పైకి కనుక మనం ఐఆర్ఈస్ పంపించినట్లయితే అవి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళి ఓకేనా మళ్ళీ ఏమవుతాయంట రిటర్న్ అవుతాయంట ఓకేనా గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళి ఎగ్జైటెడ్ నుంచి గ్రౌండ్ స్టేట్కి రిటర్న్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే అబ్జార్బ్డ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ యాజ్ హీట్. ఇక్కడ గ్రహించినటువంటి ఎనర్జీ అనేది మళ్ళీ హీట్గా బయటకు వస్తుంది అంటున్నాడు. దస్ ఎవ్రీ కాంపౌండ్ షోస్ క్యారెక్టరిస్టిక్ అబ్జార్ప్షన్ బ్యాండ్స్ ఇన్ ద ఐఆర్ రీజన్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ప్రొడ్యూస్ ఈజీలీ రికగ్నైజబుల్ బట్ ఎట్ డెఫినెట్ పొజిషన్స్ ఇన్ ద ఐఆర్ స్పెక్ట్రల్ రేంజ్ 12,500 to 50 సెంటీమీటర్ యూనివర్స్. ప్రతి ఒక్క ఫంక్షనల్ గ్రూప్కి డిఫరెంట్ వాల్యూ ఉంది, మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు అన్నాడు. ఇక్కడ ఐఆర్ స్పెక్ట్రల్ రేంజ్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ల్యాండా వాల్యూ ఫ్రీక్వెన్సీ కాదు. 12,500 to 50 సెంటీమీటర్ యూనివర్స్. ఓకే సో ల్యాండా వాల్యూ 0.8 నుంచి 20 మైక్రాన్స్ వరకు ఉంటుంది. ఇక్కడ సెంటీమీటర్ యూనివర్స్ అన్నారు కదా, సో ఇదేంటిది ఫ్రీక్వెన్సీ వాల్యూ ఓకేనా. సో ఫ్రీక్వెన్సీ వాల్యూ 12,500 to 50 సెంటీమీటర్స్ యూనివర్స్ వరకు ఉంటుంది ఓకేనా. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ రీజియన్. ఈ ఫింగర్ ప్రింట్ రీజియన్ రేంజ్ ఎంత అంటే 1400 నుంచి 700 సెంటీమీటర్స్ యూనివర్స్ వరకు ఉంటుంది. ద వైబ్రేషనల్ స్పెక్ట్రా ఐఆర్ స్పెక్ట్రా రీజియన్ ఎట్ 1400 to 700 సెంటీమీటర్ యూనివర్స్ గివ్ వెరీ రిచ్ అండ్ ఇంటెన్స్ అబ్జార్ప్షన్ బ్యాండ్. దిస్ రీజియన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఫింగర్ ప్రింట్ రీజియన్. ఇక్కడ ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి అబ్జార్ప్షన్ బ్యాండ్స్ ఏర్పడతాయి కాబట్టి దీన్ని ఫింగర్ ప్రింట్ రీజియన్ అని పిలవడం జరిగింది. ద రీజియన్ 4,000 to 1,430 సెంటీమీటర్స్ ఈజ్ ఆల్సో యూనివర్స్ ఆల్సో నోన్ యాజ్ గ్రూప్ ఫ్రీక్వెన్సీ రీజియన్. ఇందులో 2 రీజియన్స్ వచ్చినాయండి, ఒకటేమో ఫింగర్ ప్రింట్ రీజియన్, ఒకటేమో గ్రూప్ ఫ్రీక్వెన్సీ రీజియన్ వచ్చింది ఓకేనా. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ రీజియన్. మరి ఈ ఫింగర్ ప్రింట్ రీజియన్ యొక్క యూజెస్ ఏంటిది? ఫింగర్ ప్రింట్ రీజియన్ కెన్ బి యూజ్డ్ టు డిటెక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ అండ్ ఆల్సో ఐడెంటిఫై అండ్ characterize the molecule, just as fingerprint can be used to identify person ఓకేనా. మనం ఒక పర్సన్కి ఫింగర్ ప్రింట్స్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి. ప్రపంచంలో ఉన్న ఏ ఇద్దరు వ్యక్తుల ఫింగర్ ప్రింట్ కూడా మ్యాచ్ కాదు. ప్రతి ఒక్క పర్సన్కి ఇండివిజువల్గా ఎట్లా ఫింగర్ ప్రింటింగ్ ఉంటుందో ప్రతి ఒక్క కాంపౌండ్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ చూపిస్తారు. ఎక్కడ ఈ ఫింగర్ ప్రింట్ రీజియన్లో ఏ ఎనర్జీకి సంబంధించింది, ఇక్కడ ఐఆర్ స్పెక్ట్రల్ డేటాకి సంబంధించి. అంటే ఇండివిజువల్ ఫంక్షనల్ గ్రూప్స్కి ఇండివిజువల్ అమౌంట్ ఆఫ్ ఇండివిజువల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా గుర్తించవచ్చును ఆ మాలిక్యూల్స్ అని చెప్తున్నాడు. ఏ రీజియన్ త్రూ? ఫింగర్ ప్రింట్ రీజియన్ త్రూ. ఎంత ఫ్రీక్వెన్సీ? 1400 నుంచి 700 సెంటీమీటర్ యూనివర్స్ వరకు. ఓకే, నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ రీజియన్. డిటెక్ట్ ఫంక్షనల్ గ్రూప్ క్యారెక్టరైజ్ ద మాలిక్యూల్. ఏమేం ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి అనేది గుర్తిస్తుంది మరియు ఆ మాలిక్యూల్ని క్యారెక్టరైజ్ చేస్తుంది ఓకేనా. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్ట్రెచ్చింగ్, బెండింగ్, వైబ్రేషన్స్. మనకి స్ట్రెచ్చింగ్, బెండింగ్, వైబ్రేషన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాము. The number of fundamental and normal vibrational modes of molecule can be calculated as follows. One is a nonlinear molecule 3n-6. A nonlinear molecule containing n atoms has 3n-6 fundamental vibrational modes. For example, methane. So methane purpose first here simply within total molecules how many we have to calculate? 1 carbon, 4 hydrogens, total how many? 5. That is why within the place of n I had taken 5. 3 into 5 minus 6, where it come? 3n-6 formula we are utilized. Okay, 3 into 5 minus 6, 15 minus 6 equals 9. So n equals number of molecules in the atom. చెప్పాను కదా ఎంతమంది. సో టోటల్ ఫండమెంటల్ వైబ్రేషన్స్ అన్నీ 9 ఫర్ వాటర్ methane. Now benzene purpose how many fundamental vibrations? 3n-6. n is equal to number of molecules, number of atoms in molecule కదా. సో ఇక్కడ చూడండి, సో A6H6 అనే మాలిక్యూల్లో మొత్తం
6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, 6 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. టోటల్ 6 + 6 12 కాబట్టి ఇక్కడ n = 12 తీసుకున్నాను. 3n - 6 అంటే 3 × 12 - 6 36 - 6 = 30. 30 ఫండమెంటల్ వైబ్రేషన్ మోడ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బెంజిన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా ఎగ్జామ్లో ఇచ్చాడు అనుకోండి, C6H6 ఫండమెంటల్ మోడ్స్ డాష్ అని ఇచ్చి డిఫరెంట్ నెంబర్స్ ఇస్తే మనం ఈ 3n - 6 ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ నాన్ లీనియర్ మాలిక్యూల్కి. నెక్స్ట్, for a linear molecule purpose we have the formula 3n - 5. ఓకే, నాన్ లీనియర్ ఏమో 3n - 6, లీనియర్ ఏమో 3n - 5. ఏ లీనియర్ మాలిక్యూల్ కంటైనింగ్ n atoms has 3n - 5 ఫండమెంటల్ వైబ్రేషన్స్. కార్బన్ డైఆక్సైడ్కి వచ్చినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 1 + 2 టోటల్ 3. కాబట్టి చూడండి 3 × 3 - 5, సో టోటల్ 9 - 5. కంప్లీట్గా లీనియర్ మాలిక్యూల్స్ పర్పస్ how many fundamental vibrations? 4 fundamental vibrations for carbon dioxide. Okay, so this is about electronic spectroscopy, vibrational rotational spectroscopy. సో రిమైనింగ్ క్లాస్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్తోని నేర్చుకున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి. యాక్చువల్గా ఇది కొంచెం డెప్తే ఉంటుంది. వీటికి సంబంధించిన బేసిక్స్ అనేవి డిగ్రీలో ఉన్నాయి. ఒకవేళ నాకు ఆ బుక్స్ కనుక దొరికితే ఆ బేసిక్స్ కూడా చెప్తాను. బట్ మనకి ఇప్పుడు జూనియర్ లెక్చరర్ లెవెల్లో ఇలానే ఉంటుంది. ఇంకా ఇవన్నీ ఇంకా చిన్న బేసిక్స్. ఇంకా మనం ముందుకు వెళ్ళిన కొద్దీ ఇంకా డెప్త్ పెరుగుతుంది. సో అవి అక్కడ డిస్కస్ చేసుకుందాము. ఎనీవే, ఇంత ఓపికగా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్. కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్జామ్ అయిపోయింది కదా అని చెప్పేసి ఎవరు ఛానల్ నుంచి బయటకు వెళ్ళిపోవద్దండి. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. క్లాసెస్ అయితే కంటిన్యూగా అవుతూనే ఉంటాయి, కానీ వారానికి ఒకసారి అలా చేస్తాను. నేను జాబ్లో ఇరుక్కుపోయానని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో టైం దొరికితే తప్పకుండా వీడియోస్ చేస్తూనే ఉంటాను. Thank you very much for your patience.